దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చెన్నై సిఎంసి హాస్పిటల్లో రెండో రోజు ప్రార్థన నిమిత్తం ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. చూడండి, వేల సంఖ్యలో, వందల సంఖ్యలో జన సమూహం ఎలా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు లోపల వాళ్ళ బంధువులందరూ కూడా క్యూలో ఉండి డబ్బులు పే చేసుకుంటూ త్వరగా డాక్టర్ వస్తే మేలు చేస్తాడని ఆశతో ప్రయాసపడుతున్నారు. మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో వీరందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను బతిలాడుతున్నాను. తప్పకుండా కూడా వీరందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ కుటుంబం, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలన్నీ కూడా దీవించబడాలని, అనేకుల కొరకు మనం అందరం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. రెండవ దినమున దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు, అందుబట్టి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ నిండు వందనాలు.